హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బ్రో ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చి లక్షద్వీప్. లక్షద్వీప్ అనే పేరు ఎలా వచ్చిందంటే కనుక లక్ష దీవులు ఉంటాయి కాబట్టి అని మీరు అనుకుంటే కనుక పప్పులో కాలేసారు. కాల్ తీసి పక్కన పెడితే టాపిక్లోకి వెళ్ళిపోతాం. మలయాళంలో మరియు సంస్కృతంలో లక్షద్వీప్ అనే పేరు లక్ష దీపాలని అర్థం. అందులో నిజంగా లక్ష దీవులు ఉండవు, కానీ అలా పిలుస్తారు. 1956లో ఈ దీవుని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించగా 1973లో లక్షద్వీప్ అని పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్ దీప్ అని పిలిచేవారు. ఇక్కడ మొత్తం 36 దీవులు ఉండగా అందులో కేవలం 10 మాత్రమే మనుషులు నివసిస్తారు. ఈ లక్షద్వీప్కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా పేరుగాంచింది. అయితే ఈ దీవులకి వెళ్ళడం కొంచెం కష్టమనే చెప్పాలి. అది నిషేధమైన ప్రాంతం కాబట్టి మీరు ఎంట్రీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్.